Hello all, welcome to my channel. This is Mama Priyansh. Please subscribe to my channel. మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏం చేస్తున్నాను. తోటకూర పులుసు కూర అనమాట. చాలామందికి నచ్చదు, బట్ ఇది చాలా హెల్దీ అనమాట. తోటకూర అండ్ పాలకూర రెండు కలిపి చేస్తాను నేను. డైరెక్ట్గా తోటకూర చేసుకోవచ్చు కానీ బట్ డైరెక్ట్ పాలకూర విత్ టమాటా మిక్స్ చేయకూడదు అంటారు. సో దానివల్ల నేను ఏంటంటే ఎప్పుడు చేసినా ఒక తోటకూర కట్ట, ఒక పాలకూర కట్ట, ఏదర్ తోటకూర ఎన్నున్నా కానీ బట్ పాలకూర కట్ట మాత్రం ఒకటి కంపల్సరీ యాడ్ చేస్తాను. స్పినచ్ అనేది హెల్త్కి చాలా మంచిది, కానీ అది డైరెక్ట్ టమాటాతో మిక్స్ చేయకూడదని ఈ మధ్య వింటున్నాం మనం. సో దట్ నేను అలా చేయకుండా ఇప్పుడు రెండు మిక్స్ చేసుకొని చేస్తానన్నమాట. చుక్కకూరలో కూడా మిక్స్ చేసుకోవచ్చు పాలకూరని, తోటకూరని కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను మీరు చూసిన విధంగా ఫస్ట్లో చూసినట్టయితే కనుక నేను డైరెక్ట్గా కట్ చేసిన తర్వాత వాష్ చేయను. నా ఉద్దేశం ప్రకారం అలా వాష్ చేస్తే ఎక్కువసేపు నీళ్ళలో నానాలి వాటర్లో అవి కట్ చేసినప్పుడు. సో అన్నీ పోతాయేమో దాంట్లో ఉన్న పోషకాలు అని నేను అట్లాగా యాడ్ చేయను అనమాట. అలా వాష్ చేయను. ఫస్ట్ కట్ట ఎంతసేపు అయినా సరే వాష్ చేసుకొని దాన్ని మట్టి మొత్తం పోయిన తర్వాత మాత్రమే ఫైన్ చాప్ చేసుకొని ఇలా సైడ్ పెట్టుకుంటాను. మీరే చూడండి, మనం ఇట్లా కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు వాటర్లో ఉంచితే మట్టి దిగిపోతుందని ఉంచుతాం, బట్ అంతసేపు వాటర్లో ఆకుకూర ఉండటం వల్ల మొత్తం పోతాయేమో నా ఒపీనియన్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో కట్ చేసిన తర్వాత ఇట్లాగా కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఒక 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నేను తీసుకున్న 2 కట్టలకి, ఆ 2 కట్టలకి ఈ సైజు టమాటా సరిపోతుంది. మీడియం మీద కొంచెం పెద్దదనమాట. ఇది సరిపోతుంది. ఒకవేళ 4 తీసుకుంటే 2 సరిపోతాయి. అట్లాగా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి నేను 4 తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి నేను డైరెక్ట్గా వెయ్యను, మీకు ముందు తెలుస్తుంది చూడండి. డబల్ బాయిలింగ్ మెథడ్లో నేను ఇది కుక్కర్లో పెడతానమాట. రెండు కొంచెం వాష్ చేసుకొని వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఎప్పుడు చెప్పిన విధంగానే ఆ టమాటా తొన తీసేయాలి మనం. తెలిసిందే, ఎవరు యాడ్ చేయకూడదు ఆ తొనని. చూసారా, పచ్చిమిర్చి నేను ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని ఒక బౌల్లో అది అందులో పెట్టుకుంటాను. నా ప్రాబ్లం ఏంటంటే నాకు తోటకూర ఒక్క దాంట్లోనే ఈ పులుసు కూరల్లో ఎంత మిర్చి వేయాలని తెలియదు అనమాట. ఎక్కువ వేస్తే మండిపోతుందేమో, తక్కువ వేస్తే సప్పగా ఉంటుందేమో అని నేను అలా వేసుకుంటాను. దట్టు మా బాబుకు కూడా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాడు మిర్చి ఎక్కువ తినలేడు కాబట్టి నేను వాడికి సపరేట్ చేసిన తర్వాత నేను ఈ మిర్చిని మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకుంటాను. మీకు ముందు చూస్తారు, నేను చెప్తాను. అండ్ 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆకుకూరలో పోసుకొని 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో 1 విజిల్ అండ్ 2 విజిల్స్ నేను వరకు వెయిట్ చేశాను. నాకు 2 విజిల్స్ వచ్చేసాయి. చూసారా, ఇట్లా డబల్ బాయిలింగ్లో పెట్టుకున్నాను నేను. సో ఆ వాటర్ కొంచెం దాంట్లో తిప్పేటప్పుడు యాడ్ చేస్తాను. అది మా బాబుకి సరిపోతుంది ఆ మిర్చి వరకు. అలా ఎనుపుకోవాలి పప్పు గుత్తితో, లేదా మ్యాషర్తో అన్నా వెతుపుకోవచ్చు.
కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. గల్లుప్పు ఈజ్ బెస్ట్. తర్వాత తాలింపుకి మనం ఒక బౌల్ పెట్టుకోవాలి. ఒక ఆనియన్ హాఫ్ కట్ చేసుకున్నా, నాకు సరిపోతుంది. 1.5 గరిట నేను ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులో పోపు గింజలు 1 స్పూన్ సరిపోతాయి. ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట. మరీ నల్లగాను రాకూడదు. అప్పుడు పంట కింద పడుతూ ఉంటుంది చూసారు, కరకరలాడుతుంది తోటకూరలో, అది టేస్ట్ వస్తుంది అనమాట. నాట్ తోటకూర, ఈ పులుసు కూరలు అన్నిట్లో ఆ పంట కింద అట్లాగా తాలింపు గింజలు పడితే టేస్ట్ వస్తుంది. అండ్ ఒక ఎండుమిర్చి సరిపోతుంది. అండ్ ఒక రెబ్బ కరివేపాకు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి తాలింపు, లేదంటే కాలిపోతుంది. అండ్ కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఇవి మనం తిప్పుకుంటూ ఉండాలి. అండ్ వెల్లుల్లిపాయ, పులుసు కూర వేటిలోనే సరే వెల్లుల్లిపాయ ఈజ్ బెస్ట్ ఫ్లేవర్ అనమాట. నేను అలా చాకుతోనే నొక్కేసి వేసేసుకుంటాను, ముక్కలు చేయను అనమాట. అయిపోయిన తర్వాత ఎనుపుకున్న మిశ్రమం మొత్తం మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మా వాడికి కూడా తీసేసాను. ఇలా ఉన్నప్పుడు మా వాడికి కొంచెం నేను పక్కకు తీసి పెట్టేసుకొని ఆ మిర్చి ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకొని కలిపేసాను. సో ఉప్పు అండ్ కారం మాకు సరిపోయినాయి. ఇప్పుడు వేడి వేడి నెయ్యి వేసుకొని ఆ పులుసు కూర యాడ్ చేసుకొని పూస వేసుకొని తింటూ ఉంటే, పూస కలుపుకొని నంచుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్.